సమస్యల పరిష్కారం దగ్గర నుంచి పెద్ద పెద్ద ఇరుకులు, ఇబ్బందులు, వాటిని పరిష్కరించడం, చిన్న చిన్న ఆశలతో సహా తీర్చడానికి ఎంత సెన్సిటివ్గా, ఎంత సున్నితంగా మన మనస్సుని ఆయన అబ్జర్వ్ చేస్తున్నాడో ఇది ఒక సాక్ష్యం. నీకు జరగలేదా? నువ్వేదో కూర తినాలనిపించింది, నీకు డబ్బులు లేవు, లేకపోతే నీ ఇంట్లో ఉండే పరిస్థితి లేదు, ఇంటి పక్కలు తెచ్చిస్తారు నీకు అది. అంతకు ముందు రోజు ఎవరు, ఆ తర్వాత రోజు ఎవరు, నువ్వు అనుకున్న రోజే వచ్చింది నీకు అది. అలాంటి అనుభవాలు ఎంతమందికి లేవు? ముందు అది తింటమే ఒక చూసి ఏసయ్య మనసులో అనుకున్నది వినపడిందా నీకు? నువ్వు వాళ్ళతో మాట్లాడేవా? ఇలా ఎన్ని కార్యాలో. ఇవన్నీ చిన్న చిన్నగా మీకు అనిపించవచ్చు, నాకు ఈ చిన్నవి కాదు. మామిడి పండుదేముంది అనొద్దు, కూరదేముంది అనొద్దు, వస్త్రందేముంది అనొద్దు, పాటదేముంది అనొద్దు. నువ్వు ఎక్కడో అనుకున్నావు నీ అంతరంగంలో, కానీ దాన్ని విని నీకు కార్యం చేసి తన ఉనికిని నీకు స్పష్టపరిచిన కార్యాలు ఎన్నో.